హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను ఎంతో టేస్టీ అయిన చికెన్ ఆఫ్ఘనీ రెసిపీ చూపించబోతున్నాను. ఇది క్రీమీ టెక్స్చర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక మిక్సీ జాడీ తీసుకొని అందులో 4-5 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే ఒక 10 పచ్చిమిర్చి, ఒక కట్ట పుదీనా ఆకులు, ఒక కట్ట కొత్తిమీర ఆకుల్ని వేసుకొని కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మీకు కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1/2 kg చికెన్ని ఇలా 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి. అందులోనే 1 స్పూన్ ఉప్పు, 1 కప్పు పెరుగు, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, కొద్దిగా నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్, వేడి చేసి పెట్టుకున్న బటర్ కూడా వేసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో వేడి చేసిన బొగ్గు వేసుకోవాలి. బొగ్గు వేసిన తర్వాత అందులో పైనుంచి నెయ్యి వేసుకొని పొగ రాగానే వెంటనే మూత పెట్టేసేయాలి. ఇలా చేయడం వల్ల చికెన్కి ఆ స్మోక్ అనేది చాలా బాగా పడుతుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ నుంచి ఓన్లీ చికెన్ ముక్కలు తీసుకొని గ్రేవీ పక్కన పెట్టేసేయాలి. ఈ చికెన్ ముక్కల్ని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ మొత్తం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మిగిలిన గ్రేవీని కూడా వేసుకొని అందులోనే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. పసుపు నేను కలర్ కోసం వేస్తున్నాను, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు తక్కువగా ఉంటే మీరు ఈ టైంలో ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆఫ్ఘనీ చికెన్ రెడీ. ఇది చపాతీ, బటర్ నాన్స్లోనే కాదు, నార్మల్ రైస్, బగారా రైస్, బాస్మతి రైస్లో కూడా సైడ్ డిష్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.